వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन द्वय भारततैलपूर्णाः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. अचतुर्वदनो ब्रह्मा द्विबाहू अपरो हरिः अपारलोचनः शम्भुः भगवान् बादरायणः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीमहागणपते नमः. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 1వ అధ్యాయం సభాక్రియా పర్వం. జయం అనే పేరు గల మహాభారతంలో మొదటి పర్వమైన ఆది పర్వంలోని విశేషాలను ధర్మాలను వ్యాస మహర్షి చేసి బోధను తెలుసుకున్నాం మనం. ఇక మహాభారతంలో ఆది పర్వం తర్వాత సభాపర్వం. పేరులోనే సభ ఉన్నది గనుక ఇందులో సభలలో జరిగిన మంచి చెడు విషయాలు ఇక్కడ చర్చించబడ్డాయి. మయసభ, మణిమయ సభ అనే 2 ప్రధాన సభలు ఉన్నాయి. ఇవి నాయకుడికి ప్రతినాయకుడికి సంబంధించిన సభలు. ఇందులో ఏం జరిగింది, అందులో ఏం జరిగింది, వీటి ద్వారా లోకం గ్రహించవలసిన నీతి ఏమిటి అనే విషయాన్ని ఈ సభాపర్వం చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ విషయాన్ని ఆయన బోధను మనం తెలుసుకుందాం. ఆది పర్వం చివరిలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, మయుడు ముగ్గురు కలిసి యమునా తీరం వద్ద గల ఒక అందమైన ప్రదేశంలో కూర్చున్నారు అని తెలుసుకున్నాం. అక్కడి నుంచి ఈ సభాపర్వంలోని కథ ప్రారంభించబడింది. ఖాండవ వనం కాలిపోయింది. ఆ సమయంలో మయుడు రక్షించబడ్డాడు. ఆ మయుడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి నమస్కారం చేశాడు. అర్జునుడిని మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, ఓ అర్జున, ఉడికి అంటే ఈ వాసుదేవుడికి ఆ అగ్నిదేవుడికి నా మీద విపరీతమైన కోపంగా ఉంది. వాసుదేవుడికి అగ్నిదేవుడికి. కానీ నీకొక్కడికే నా మీద అపారమైన దయ ఉంది. అందుకే నన్ను ఆనాడు రక్షించావు. అందుకు నీకు ప్రత్యుపకారం చేయవలసి అనిపిస్తుంది. నీకేం కావాలో చెప్పు, నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. అర్జునుడు, మయాసుర, కృతజ్ఞత చూపించావు, బాగుంది, అంతే చాలు, చాలా సంతోషం, నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు. ఈరోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నా విషయంలో ప్రీతితో ఉండు, నేను నీ విషయంలో ప్రీతిగా ఉంటాను అన్నాడు. మయుడు, అర్జున, మహాపురుషులు మాట్లాడినట్లుగా చక్కగా మాట్లాడావు. నేను నీకు సంతోషం కలిగించే వెళతాను, ఏదో ఒకటి మీకు చేసే వెళతాను. నేను అంత ఉపకారాన్ని పొందాను మీతో. కేవలం నన్ను ఆ విధంగా సమాధానం చేసి పంపించటం నాకు ఇష్టం లేదు. నాకు ఉపకారం చేసిన వాళ్ళకి నేను చేయాల్సిందే. నేను శిల్పాచార్యుణ్ణి, దానవులకు శిల్ప విద్య నేర్పుతూ ఉంటాను, మీకు తెలుసది. అందుచేత ఏదో ఒకటి నిర్మించిస్తాను, ఏదో ఒకటి నిర్మించి ఇవ్వాలి మీకు. పూర్వం రాక్షసుల కోసం రకరకాల అందమైన ఇళ్లను కట్టి ఇచ్చాను. అందులో ఎన్నో భోగ వస్తువులను చిత్ర విచిత్రంగా సమకూర్చిపెట్టాను. ఇప్పుడు నీకు కూడా అలాంటివి నిర్మించిస్తాను, అంగీకరించు, నన్ను అనుగ్రహించు అన్నాడు. అర్జునుడు, ఓ శిల్పి, ప్రాణాపాయ స్థితిలో రక్షించానని దానికి బదులుగా నాకు ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నావు. ప్రత్యుపకారం చేయాలనేటువంటి బుద్ధి నీకుంది, నిజమే. కృతజ్ఞత కలిగి ఉన్నావు, చేస్తాను అనే మాట కూడా అన్నావు.
అంతే చాలు. ఇప్పుడు నాకేమీ వద్దు. నీ మనసులో నాకేదైనా ఉపకారం చేయాలనే ఆశ ఉంది. ఎవరికైనా ఒక మేలు జరిగితే, మేలు చేసినటువంటి వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలనేది అందరికీ ఉంటుంది ఆశ కదా. అట్లనే అడుగుతున్నాడు మయుడు. కానీ నీ ఉత్సాహాన్ని, సంతోషాన్ని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మ కోసం చెయ్యి. ఈయనను సంతోషపెట్టు. అది నన్ను సంతోషపెట్టినట్లు అవుతుంది. నాకేం అక్కర్లేదు, కృష్ణుడిని నువ్వు సంతోషపెట్టు. అందుకని కృష్ణుడికి నువ్వు సహాయం చేస్తే నా విషయంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆ సహాయం అంతా చేసినట్లే అవుతుంది కదా అన్నాడు అర్జునుడు. ఉన్నట్టుండి మయుడు శ్రీకృష్ణ పరమాత్మ వైపు తిరిగి చేతులు జోడించి నన్ను అనుగ్రహించండి, అంగీకరించండి అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మౌనం వహించాడు. ఈ మయుడికి వచ్చినటువంటి బుద్ధి బాగానే ఉంది, ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఇక కథ తిరుగుతుంది అనుకున్నాడు లోపలే. ఇక కథ మెలుపు తిరిగేటువంటి సందర్భం వస్తూ ఉన్నది. లేకపోతే ఇంత హఠం చేస్తున్నాడా మయుడు? నాకు వద్దో శ్రీహరి మొత్తుకొని అర్జునుడు చెప్తూ ఉంటే కూడా వినటం లేదు. ఏమన్నా చేయాలంటున్నాడు అంటే ఇంకా ప్రారంభమైనట్టు వీళ్ళ కథ. ఇక తన యొక్క సంకల్పం శ్రీకారం చుట్టినట్టుగా 2 నిమిషాలు మౌనం వహించాడు. ఏ పని చేయిస్తే బాగుంటుంది అని ఆలోచించి ఇలా అన్నాడు. ఓ మయాసురా, నువ్వు ఏదో ఒకటి చేసే తీరాలి అనుకుంటున్నావు కదా, నీకు చాలా హఠంగా ఉన్నావు. ఇప్పుడు ఈ కోరిక తీర్చు. ధర్మరాజుల వారి కోసం ఓ మంచి సభాభవనాన్ని నిర్మించు. ఆయన చక్రవర్తి కదా, ఇట్లా మహానుభావుడు కదా, మహారాజు కదా. నాకెందుకు, నాకేం అక్కర్లే, అర్జునుడికి అక్కర్లేదు, నాకు లేదు. ధర్మరాజు వారికి చేయాల్సింది. ఆ సభాభవనాన్ని చూసి అందరూ నిర్ఘాంత ఆశ్చర్యపోవాలి, దేవదేవలోకాలు కూడా, అందరూ కూడా. అంతేకాదు, దానితో సమానమైనటువంటి సభాభవనం ప్రపంచంలో ఇంకొకటి ఉండకూడదు. నిర్మిస్తే అలాంటి దాన్ని నిర్మించు. ఆ సభను చూడటంతోనే మానవులు, రాక్షసులు, దేవతలు మనస్సులలోని భావాలు తెలిసిపోవాలి. అలా నీ శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించు. అద్భుతమైనది, విచిత్రమైనది అయినటువంటి సభను నిర్మించు అని ఆజ్ఞాపించాడు. ఇక్కడే ఉండేది ఒక మహాపరమ రహస్యం. ధర్మరాజుల వారికి నిర్మించు. ఎందుకంటే అర్జునుడు నాకు వద్దన్నాడు. నిర్మిస్తే కృష్ణుడికి నిర్మించు అని అర్జునుడు అన్నాడు. ఇద్దరికీ తెలుసు ఏం జరగబోతుందో, ముందు ఇద్దరికీ తెలుసు. మా ఇద్దరికి వద్దు, ధర్మరాజుకు నిర్మించు కావాలంటే. మయాసురుడు ఆ ఆజ్ఞను స్వీకరించాడు, చాలా సంతోషించాడు. అద్భుతమైన విమానంలాగా ఉండేటువంటి ఒక సభను నిర్మించి ధర్మరాజుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. విమానంలాగా ఉండేటువంటిది. తర్వాత కృష్ణార్జునులు మయుడిని వెంటబెట్టుకొని ధర్మరాజు వద్దకు వెళ్ళి సభా నిర్మాణం గురించి చెప్పారు. ధర్మరాజు నాకు వద్దని చెప్పలే, వెంటనే అంగీకరించాడు. ఓ, చాలా సంతోషం, అదే కావాల్సింది నాకు. మయుడిని సత్కరించాడు కూడా. మయుడు ఆ సత్కారాన్ని కూడా పొందాడు, ఎంతో ఆనందించాడు. మయుడు అంతే మాయావి, ఏమైనా చేయగలడు. మాయతో చేసేది కాదు అది, నిజంగా కూడా చేస్తూ దాంట్లో మాయను పెడతాడనమాట. ఆయన విశేషం ఏంటంటే మయుడిది కట్టేదంతా కడతాడు. అన్ని సౌకర్యాలు, అన్ని విధమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యాలు చేయగలడు. తర్వాత
ఆ యొక్క సభలో మాయను కప్పేస్తాడు. ఇది ఆయనకు ఉండేటువంటి ఒక చాతుర్యం. ఎందుకంటే ఎంతో రాక్షసులకు చేసి పెట్టాడు కదా. అసలు ఆ సభ చూస్తూనే విరుద్ధమైనటువంటి రాక్షసులు ఆశపడటం కానీ, సభ కోసం యుద్ధానికి రావటం కానీ ఇవన్నీ జరిగాయి. మనం కిందట పూర్వం కథల్లో అంతా మనం చెప్పుకున్నాం. అటువంటి మయుడు ఈ అర్జునుడు సహాయం చేసిన దానికి, ప్రాణ రక్షణ చేసిన దానికి వచ్చి నేను చేయాలని పట్టుకున్నాడు. వద్దో అని మొత్తుకున్నా కూడా వినుకోకుండా ఆయన వెనక్కి వెళ్ళిపోయింటే ఈ సభాపర్వం జరిగేది కాదేమో. ఆయనకి వెనక్కి వెళ్ళలే, హఠంగా చేయాలని వచ్చాడు. అటువంటి అద్భుతమైనటువంటి సభ నిర్మించి ఇవ్వగలడు. ఆ సందర్భంలో పాండవులకు మయుడు దైత్యరాజు అయినటువంటి వృషభపర్వుడి చరిత్రను చెప్పాడు. ఇంకేదో చెప్తున్నాడు. తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని బాగా ఆలోచించి సభను నిర్మించటానికి మనస్సులో ఒక రూపకల్పన చేసుకున్నాడు. శ్రీకృష్ణుడికి ప్రీతి కలగాలి, ధర్మరాజు కోరికకు తగ్గట్టుగా ఉండాలి. నేను మనస్సులో రూపకల్పన చేసుకున్న సభ అచ్చం అలాగే నిర్మించబడాలి అని ఒక మంచి రోజున పనులు ప్రారంభించాడు. ముందుగా దేవతా పూజలు చేశాడు. తర్వాత విప్రులకు క్షీరాన్నం పెట్టి సంతోషపెట్టాడు. తర్వాత అనేక విధాలుగా వారికి దానాలు చేశాడు. తర్వాత సభను నిర్మించాలని 4 వైపులా 10,000 జానల పొడవు, 10,000 జానలు వెడల్పు, ఇది చాలా సాధారణంగా ఒక 1/2 కిలోమీటర్ అన్నట్టుగా చెప్పవచ్చు. 10,000 జానలు వెడల్పు, జానం అంటే ఈ జాన కాదు, పెద్ద పెద్ద జానలు ఉండేటట్లుగా ఒక మంచి ప్రదేశాన్ని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి పని ప్రారంభించాడు అన్నమాట. మామూలుగా మనం పనిని ప్రారంభం చేసుకునేటప్పుడు ఈశాన్యంలో వెళ్ళి ఆ భూమి పూజ చేసి ప్రారంభం చేసుకుంటాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయానికి వెళుతున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ పాండవులతో కలిసి ఆనందంగా ఉంటున్నాడు. పాండవుల గౌరవ సత్కారాలను కూడా పొందుతున్నాడు. వారి పూజలను కూడా స్వీకరిస్తున్నాడు. సుఖంగా కాలాన్ని గడుపుతున్నాడు. అంతటితో ఉండింటే బాగుండు. కొన్ని రోజులు గడిచాయి. శ్రీకృష్ణుడికి తండ్రిని చూడాలనేటువంటి కోరిక పుట్టింది. ద్వారకకు వెళ్ళటానికి అనుమతి కోసం కుంతీదేవి వద్దకు వెళ్ళాడు. తన శిరస్సును ఆమె పాదాలకు తాకించి నమస్కారం చేయగా కుంతీదేవి కృష్ణుని దగ్గరకు తీసుకొని శిరస్సు మీద ముద్దు పెట్టి కౌగలించుకుంది. తర్వాత శ్రీకృష్ణుడు చెల్లెలైనటువంటి సుభద్ర వద్దకు వెళ్ళి ఆనంద బాష్పాలు రాల్చాడు. సుభద్ర కృష్ణుడికి నమస్కారం చేసి, అన్న, నేను క్షేమంగా ఉన్నానని మన బంధువులందరికీ చెప్పింది. తర్వాత శ్రీకృష్ణుడు ద్రౌపది, ధౌమ్య మహర్షుల వారి వద్దకు కూడా వెళ్ళాడు. ముందుగా ధౌమ్య మహర్షికి నమస్కారం చేసి ఆయన అనుమతిని కూడా పొందాడు. తర్వాత ద్రౌపదిని ఓదార్చి ఆమె కంటి తడి పెట్టుకుంది. కృష్ణుడు కంటి తడి పెట్టుకున్నాడు. అక్కడే వచ్చింది తిప్పలు. మిగతా వాళ్ళని చూసి రాలేదు, ద్రౌపదిని చూసి కంటి తడి పెట్టుకున్నాడు అంటే యోచన చేసుకుందాం. ద్రౌపది కూడా కంటి తడి పెట్టుకుంది. ఇక్కడే ఏదో శకునం బాగలేకోకుండా ఉన్నట్టుగా చూస్తే ద్రౌపదిని ఓదార్చి ఆమె అనుమతిని కూడా పొందాడు. తర్వాత పాండవుల వద్దకు వెళ్ళి దేవతల మధ్యలో ఉన్నటువంటి ఇంద్రుడిలాగా కృష్ణుడు వెలిగిపోయాడు. ద్వారకకు ప్రయాణించటానికి సమయం అయిందని గ్రహించాడు. స్నానం చేసి పవిత్రుడయ్యాడు. ఆభరణాలు ధరించాడు. ప్రయాణం చేసేటప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడికైనా కూడా స్నానం చేసే బయలుదేరాలా అని చెప్పారు. ఒక నియమం ఉన్నది.
అంటే మనం ఉదయమే బయలుదేరితే అయిపోయి ఉంటుంది స్నానం. ఏ 2 గంటలకో బయలుదేరే సందర్భంలో స్నానం చేయాలని చెప్పారు. ఏ సాయంత్రమో బయలుదేరుతున్నామన్నప్పుడు స్నానం చేసి వెళ్ళాలి అన్నారు. ఒక నియమం ఉంది. అది మంచి శకునం వెళ్ళే వాళ్ళకు. కృష్ణుడికే స్నానం చేసి బయలుదేరుతాడంటే దీంట్లో అర్థం ఉంది కదా. తర్వాత దేవతలకు విప్రులకు పూజలు చేశాడు. ఎందుకో ఇంత అద్భుతంగా ఇంత కృష్ణుడు అందరినీ చూసి అందరికీ పూజ చేయటం, కౌగిలించుకోవటం, గంటి తడి పెట్టడం, ఇవన్నీ ఒక విచిత్రంగా ఉన్నాయి చూస్తే. ప్రయాణించేటప్పుడు చేయవలసినటువంటి పనులన్నీ చేసి రాజభవనం నుండి బయటకు వచ్చాడు. విప్రులు శుభాశిస్సులు ఇచ్చారు. కృష్ణుడు వారికి పెరుగు పాత్ర, అక్షతలు, ఫలాలు, కొంత ధనాన్ని ఇచ్చి ప్రదక్షిణ చేసి రథం వద్దకు వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఎన్నో మాటలు వచ్చాడు, ఇంతగా చేయలేదు. ఇది విపరీతంగా చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎందుకో తెలియదు, ముందుకు తెలుస్తుంది. ఆ బంగారు రథానికి గరుడ ధ్వజం ఉంది. అందులో గద, చక్రం, ఖడ్గం, విల్లు మొదలైన ఆయుధాలు ఉన్నాయి. దానికి శైభ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వాలాహకము అనేటువంటి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రోజు తిథి బాగుంది, నక్షత్రం కూడా బాగుంది, ముహూర్తం బాగుంది. శ్రీకృష్ణుడు శుభ సమయం చూసుకొని రథం ఎక్కాడు. అప్పుడు ధర్మరాజు ముందుకొచ్చి దారుకుడి స్థానంలో కూర్చొని పగ్గాలు పట్టి ధర్మరాజు రథాన్ని నడిపాడు. డ్రైవర్ స్థానంలో కూర్చున్నాడు ధర్మరాజు. అర్జునుడు వచ్చి బంగారు దండం గల తెల్లని వింజామరాలను తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మకు వీచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.